అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ముందు తర్వాత ఇంకొద్ది రోజుల తర్వాత ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ముందే ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి కారణం అసలు ఈ ఆడియో ఫంక్షన్ నిన్న దాకా చెయ్యాలా వద్దా అనేది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మాకు. దానికి మేజర్ కన్సర్న్స్ అంటే ఏంటంటే, మేము అప్లై చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కన్సర్న్స్ రైజ్ చేశారు. ఇట్లా అంటే గతంలో మిగతా ఫిలిం ఫంక్షన్స్ కానీ, అలాగే గోపాల సినిమాల్లో ఈ స్టాబింగ్ ఇన్సిడెంట్ కానీ, వీటన్నిటి దృష్ట్యా ఆలోచించి హోటల్లో చేయబోతుంటే మాకు హోటల్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కానీ డిపార్ట్మెంట్ కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ రైజ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన లాట్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ ఉంటారు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరు అసలు ఇక్కడ కాకుండా వేరే వెన్యూ ట్రై చేస్తారని చెప్తే మేము అది కూడా ట్రై చేసాం. బేసిక్గా నేను ఆఖరి వ్యక్తిని అవుతాను. మామూలుగా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ చేయాలంటే కూడా నేను చాలా 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే వచ్చే అతిథులకి కానీ, అభిమానులకి కానీ ఎవరికైనా దెబ్బలు తగులుతాయా, వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఆలోచించేవాడిని. అన్నీ ఆలోచించినా కానీ మాకు ఈ సమస్యలు వచ్చినాయి. సో ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనే వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన చెప్పారు, ఇవి చేయబోతున్నాం అని చెప్పి. సో నేను ఈ సందర్భంగా నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే, ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడొద్దు. అక్కడ ఆ హోటల్లో దయచేసి పాసులు ఉన్న వాళ్ళే లోపలికి రండి. పాస్ లేని వాళ్ళు దయచేసి మీ ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోమని నా విన్నపం. ఎందుకంటే మీరు గుమిగూడితే అక్కడికి వచ్చే అసాంఘిక శక్తులకి వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అన్నదే పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి. సో అలాంటి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలి. మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి. ఇది ప్రత్యేకించి వాళ్ళకి నా విన్నపం. అలాగే నిన్నదాకా జరుగుద్దా లేదా అసలు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను మరి ఇన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నప్పుడు అసలు క్యాన్సిల్ చేసేయమని చెప్పాను ఫంక్షన్ కూడా. ఇంకా మామూలుగా ఏదో ఇట్లా ప్రెస్ మీట్లో ఆడియో రిలీజ్ చేసేద్దాం అనే స్థాయికి కూడా వచ్చాను. కాకపోతే నేను అన్ని శరత్ మరార్ గారు చేసిన విధానాలు ఇవన్నీ, ముఖ్యంగా సిపి అనురాగ్ శర్మ గారు వారు ఇచ్చిన సహకారం కానీ, అలాగే డీసీపీ కార్తికేయ గారు, మాదాపూర్ సిఐ గారికి, జుబ్లీహిల్స్ సిఐ గారికి ప్రత్యేకించిన కృతజ్ఞతలు. వీటన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను వారి సహకారం అందించినందుకు. ముఖ్యంగా అభిమానులకి ఇంకొకసారి దయచేసి పాస్ లేని వాళ్ళు ఎవరి మటుకు దయచేసి అక్కడికి గుమిగూడొద్దు, రావద్దు. దయచేసి ఇళ్లలో చూడాలి. థ్యాంక్ యూ. जो डर गया समझो मर गया.